హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూరతో మనం రెగ్యులర్గా పప్పు చేసుకుంటూ ఉంటాము. టమాటాలు పాలకూర కలిస్తే స్టోన్స్ ఫామ్ అవుతాయని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి ఇలా వేపుడు చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకెప్పుడు పప్పు చేయడానికి వెళ్ళరు, ఇలా వేపుడే చేస్తారు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇవి చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెం వేయించుకోండి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉండి నీట్ రిలీజ్ అయ్యి తొందరగా కుక్ అవుతాయి. సో ఇవి కుక్ అయిన తర్వాత మనము ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పాలకూరని క్లీన్ చేసి 2-3 సార్లు చిన్నగా కట్ చేసి వేసుకోండి. పాలకూరలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువే వేసుకోండి. ముందే ఒకేసారి వేసారంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది. సో పాలకూరని ఇలా చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. పాలకూరలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. సో పాలకూర వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఇలా వేయించుకున్నారంటే దగ్గర పడుతుంది. సో ఇలా 2-3 నిమిషాల తర్వాత ఒక 5 నుంచి 6 దాకా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఇది కూడా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యి దగ్గర పడే వరకు వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇదంతా వేయించుకున్న తర్వాత ఒకసారి మీ రుచికి సరిపడా ఉప్పు కారం అయిందో లేదో చెక్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడి అన్నంతో తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు. ఒకానొక స్టేజ్లో ఈ పాలకూర వేపుడు చాలా వైరల్ అయింది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.